నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు పిఎస్ఆర్ ఫిట్నెస్ ఛానల్. ఈ వీడియోలో మనం మొత్తం ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. అసలు బేసిక్గా ఫ్యాట్ లాస్ చేయడానికి చాలా కష్టపడతారు చాలామంది, కానీ ఈజీ వేలో నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసి కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. మనం కంప్లీట్గా ఈ వీడియో మొత్తం 2 పార్ట్స్ లెక్క డివైడ్ చేద్దాం. ఒకటి వర్కౌట్ ఎట్లా చేయాలి, సెకండ్ పార్ట్ డైట్ ఎట్లా తీసుకోవాలి. వర్కౌట్ చేసేటప్పుడు టెక్నిక్స్ ఏం ఫాలో కావాలి అండ్ డైట్ చేసేటప్పుడు టెక్నిక్స్ ఏం ఫాలో కావాలో వీడియోలో చూద్దాం. చలో ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ వన్, వర్కౌట్ చేసేటప్పుడు అసలు ఏమేం ఫాలో కావాలి. చాలామంది ఫ్యాట్ లాస్ అనగానే స్టార్టింగ్ మొత్తం కార్డియో మీద డిపెండ్ అయిపోతారు. అసలు కార్డియో చేయనే అవసరం లేదు. బట్ నీకు సపోజ్ కార్డియో 40% అయితే స్ట్రెంత్ ట్రైనింగ్ 70%. అందుకే మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది స్ట్రెంత్ ట్రైనింగ్ పైన. నువ్వు నీ ఫ్యాట్ లాస్ జర్నీలో మొత్తం కార్డియో చేస్తే ఏమవుతుందంటే నీకు ఉన్న మజిల్ కూడా పోతుంది. అందుకే ఎక్కువ కార్డియో కాకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే మ్యాక్సిమం చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యాట్ లాస్ చేయాలంటే తక్కువ వెయిట్స్తోనే ఎక్కువ రేంజ్ కొట్టాలి అని అనుకుంటారు. కానీ అట్లా కాదు మామ. ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు అట్లా ఎందుకు అవుతుంది అంటే తక్కువ క్యాలరీస్లో మనం తింటాం. ఓకే, తక్కువ క్యాలరీస్లో తింటున్నప్పుడు మనకి స్ట్రెంత్ అంత ఉండదు, అంటే ఎనర్జీ ఉండదు. సో ఆటోమేటిక్గా తక్కువ వెయిట్సే లేస్తాయి మనకి. అందుకే ఆ మజిల్ డెఫినిషన్, మజిల్ సైజు, మజిల్ మెమరీ అది పోగొట్టుకోకుండా ఉండటానికి చాలామంది అట్లా చేస్తారు. దాన్ని చూసి అందరు ఏమనుకుంటారంటే తక్కువ వెయిట్ తీసుకొని ఎక్కువ రిప్రెంజ్ చేస్తే చలో మనకి మొత్తం కటింగ్స్ వచ్చేసి మొత్తం ఫ్యాట్ లాస్ అయిపోతాం అని అనుకుంటారు. అసలు మెయిన్గా ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు అండ్ మీరు ఫ్యాట్ లాస్లో ఉంటే మెయిన్గా ఫాలో కావాల్సింది ఏంటంటే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ పక్కా చేయాలి. ఎందుకంటే మన మజిల్స్ ఎక్కువ ట్రైన్ అయితే క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతాయి. మీకు కార్డియో చేసేదానికన్నా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. ఎందుకంటే మన మజిల్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో. అసలు మెయిన్గా ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు వర్కౌట్ ఏం ఫాలో కావాలంటే మీరు రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేది స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూనే ఉండండి. దాంట్లో కార్డియో కొంచెం ఇంక్లూడ్ చేసుకోండి. మీరు నార్మల్ వాకింగ్ చేసినా కార్డియోనే అది. మీరు వాకింగ్ చేసినా జాగింగ్ చేసినా, కాకపోతే జాగింగ్ చేస్తే మీకు హంగర్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి, అంటే ఆకలి తొందరగా వేస్తుంది. సో దానివల్ల మీరు ఎక్కువ క్యాలరీస్ తింటారు. అందుకనే రన్నింగ్ ఆర్ జాగింగ్ కాకుండా వాకింగ్ చేస్తే కొంచెం బెటర్. ఎందుకంటే మన హంగర్ కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ జిమ్కి వెళ్తుంటే స్ట్రెంత్ ట్రైనింగ్ తర్వాత కార్డియో చేయండి. చాలామంది ఫ్యాట్ లాస్ కదా ముందలే తొందర పోయి ఎనర్జీ మొత్తం కార్డియోలోనే తీసుకుంటారు. అట్లా కాకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన దాని తర్వాత కార్డియో చేయండి. చలో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమేమి ఫాలో కావాలి, ఎట్లా ఫాలో కావాలని. ఇప్పుడు డైట్ విషయంలో వద్దాం. మెయిన్గా నువ్వు వెయిట్ లాస్ అవటం ఈజీ, ఫ్యాట్ లాస్ అవటం కష్టం. ఎందుకంటే నువ్వు తినకుండా మానేసినా వెయిట్ లాస్ అవుతుంది. నీకు ఫ్యాట్ లాస్ కావాలంటే పర్టికులర్ డైట్ అంటే క్యాలరీ డెఫిషియెంట్లో ఉంటూ మంచిగా వర్కౌట్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది. చాలామంది వర్కౌట్ చేయకుండా ఓన్లీ డైట్తో నేను వెయిట్ లాస్ అయిపోయా అని హ్యాపీ అవుతారు. కానీ నువ్వు అక్కడ వెయిట్ మొత్తం పోయింది మజిల్ది, అంటే ఫ్యాట్ కూడా పోయింది కానీ ఎక్కువ శాతం మజిల్ది పోయింది. సో అందుకనే మనం ఆ తప్పు చేయొద్దు. కొంచెం ఫుడ్ మెల్లమెల్ల తగ్గించుకుంటూ రెసిస్టెంట్ ట్రైనింగ్ ప్లస్ లైట్గా కార్డియో ఇంక్లూడ్ చేసుకుంటూ మనం వర్కౌట్ చేస్తేనే ఫ్యాట్ లాస్ అవుతుంది. అసలు డైట్లో మెయిన్గా ఫాలో కావాల్సింది ఏంటంటే మీకు క్యాలరీ డెఫిషియెంట్ అంటే మీరు రోజు తినేదానికన్నా కొంచెం తక్కువ తినాలి. సో మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో పక్కన స్క్రీన్ మీద మీకు ఇస్తూ ఉంటా చూడండి. మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక్కసారి మీరు ఫైండ్ అవుట్ చేసిన దాని తర్వాత 200 క్యాలరీస్ తక్కువ తినాలి 1 వీక్కి. సో అట్లా 200 క్యాలరీస్ తక్కువ తిన్నాక మీ ప్రోగ్రెస్ ఏందో చూసుకోవాలి. ప్రోగ్రెస్ చూసుకున్న దాని తర్వాత మీకు ఏమన్నా ప్రోగ్రెస్ ఒకవేళ వెయిట్ డ్రాప్ అయ్యింది అనుకో, సో కంటిన్యూ అదే చేయండి. మీకు ఎప్పుడైతే వెయిట్ డ్రాప్ అవటం ఆగిపోయిందో దెన్ అప్పుడు మీరు మళ్ళా 200 లేకపోతే 100 క్యాలరీస్ తక్కువ తినండి. ఒకటేసారి మొత్తం తక్కువ చేసి తొందరగా ఫ్యాట్ లాస్ కావాలని చెప్పేసి ఒకటేసారి మొత్తం క్యాలరీస్ తక్కువ తిన్నారంటే మీరు మజిల్ లాస్ చేసుకుంటారు. సో అది మైండ్లో మంచిగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇదంతా అవసరం లేదు, నాకు
అసలు ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంది, క్యాలరీస్ ఎట్లా కౌంట్ చేసుకోవాలి, ఇదంతా నాకు చాలా కష్టం అయిపోతుంది, నేను బిగినర్ని, నాకు ఇవన్నీ అసలు ఐడియా లేవు అని అంటే మీకు సింపుల్గా చెప్తున్నా, మీరు రోజు తినే దాంట్లో ఒక ముద్ద తక్కువ తినండి. అంటే ప్రతి మీల్, సపోజ్ బ్రేక్ఫాస్ట్ మీల్, లంచ్, డిన్నర్, స్నాక్ మీల్ ఏదైనా కానీ ప్రతి మీల్లో కొంచెం 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 తక్కువ తినండి. సో 1 వీక్ అట్లా కొంచెం 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 తక్కువ తినండి. మీరు ఏమన్నా ప్రోగ్రెస్ చేశారంటే, అంటే మీరు వెయిట్ లాస్ చేస్తున్నారు, అదే ఫ్యాట్ లాస్ చేస్తున్నారు కాబట్టి మీకు వెయిట్ తగ్గిందనుకో, దెన్ అప్పుడు నెక్స్ట్ వీక్ కూడా సేమ్ అట్లనే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు వెయిట్ ఎప్పుడైతే ఆగిపోతుందో సేమ్ అట్లనే ప్రాసెస్, వెయిట్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మళ్ళీ కొంచెం తక్కువ తినండి. మీరు ఒకటేసారి మొత్తం తగ్గించారంటే మజిల్ లాస్ అవుతుంది. అది మాత్రం మైండ్లో మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డైట్లో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మ్యాక్సిమం మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది కొంచెం డీసెంట్గా పెట్టుకోండి. ఇప్పుడు చాలామంది మీరు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో చూసి ఉంటారు, ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు బాడీ వెయిట్ ఇంటూ 2 అంత ప్రోటీన్ తీసుకోవాలి. సపోజ్ మీది 80 ఉందని, 80 ఉంది మీ వెయిట్, ఇంటూ 2 160 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలంటారు. కానీ అట్లా తప్పు, అట్లా అందరికీ వర్కౌట్ కాదు. ఎందుకంటే నీ ప్రోటీన్ ఇంటేక్ అనేది మొత్తం నీ ఫ్యాట్ పర్సెంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి 40% ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది. సో అతను 100 kgs ఉన్నాడు వెయిట్. ఇప్పుడు అతను 200 kgs, అదే 200 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలా? కాదు కదా. సో సింపుల్గా మీరు ఎట్లా తీసుకోవాలంటే, మీరు బిగినర్ కాబట్టి మ్యాక్సిమం ఒక 80 to 100 గ్రామ్స్ ప్రోటీన్ పెట్టుకోండి చాలు. బాడీ వెయిట్ ఇంటూ 1 అంతే. సో మీరు డైలీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి సింపుల్గా డైట్ చెప్పాలంటే, డైట్ పెద్ద ఏముండదు. మీరు ఏదో డైట్ అంటే ఏదో అనుకుంటారు, కానీ జనరల్గా మనం రోజు తినేదే డైట్. సో మీరు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, ఏదైనా కొంచెం ప్రోటీన్ వచ్చేది కొంచెం ఏదైనా ఇంక్లూడ్ చేసుకోండి. సపోజ్ మీరు నాన్ వెజ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక 2 eggs యాడ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా డేలో ఎప్పుడైనా మధ్యాహ్నమైనా నైట్ అయినా ఎప్పుడైనా కానీ 50 రూపీస్ లేకపోతే 40 రూపీస్ చికెన్ తీసుకోండి చాలు. మనకు అది చాలు స్టార్టింగ్. మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు డైట్లో ప్రోటీన్ ఇంటేక్ తీసుకోకపోతే అసలు ఏమవుతుంది? మీరు ఫ్యాట్ లాస్ చేస్తారు, ఓకే, మొత్తం వర్కౌట్ మొత్తం మంచిగా చేశారు, అన్నీ మంచిగా చేశారు, కానీ ప్రోటీన్ ఇంటేక్ ఒకటి, స్లీప్ ఒకటి, ఈ 2 మంచిగా లేవంటే మీ బాడీ రికవరీ కాకపోతే మజిల్ డ్యామేజ్ అనేది అట్లనే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఫ్యాట్ కన్నా మజిల్ ఎక్కువ లాస్ అవుతారు. సో అందుకనే ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అది తీసుకోవాల్సిందే మనము. మీరు ఒకవేళ నాన్ వెజ్ అయితే, మీకు ఇంతకుముందు చెప్పే కదా నాన్ వెజ్ అంటే, వెజ్ సపోజ్ మీరు వెజ్ అనుకోండి, వెజ్ అయితే మనకి రాజ్మా ఉన్నాయి, ఇంకా సోయా చంక్స్ వద్దు, సోయా చంక్స్ గురించి సపరేట్గా ఒక వీడియో తీస్తాను నేను. రాజ్మా కానీ, ఇప్పుడు చపాతీ కానీ, ఇట్లా పన్నీర్ సరిపోతాయి. అవి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అయితే మనకి సరిపోతుంది. మీరు ప్రోటీన్ ఎక్కువ తింటే బాడీ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, స్ట్రిక్ట్గా మీరు 10 days ఫాలో అయ్యారనుకోండి. సో మీరు నేను 10 days ఫాలో అయ్యా కదా, సో ఇప్పుడు మనం ఒకరోజు ఫాలో కాకపోతే ఏం కాదు అనుకొని 11th day ఫాలో కారు. సో 12th day ఆటోమేటిక్గా కొంచెం అంటే స్ట్రిక్ట్ ఫాలో అయ్యేది కొంచెం తగ్గుతుంది. సో మీకు అట్లనే కంటిన్యూ అవ్వకుండా మొత్తం మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటారు, మొత్తం మళ్ళీ చేద్దాంలే ఇట్లా అని. సో మీరు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అవ్వండి, స్ట్రైట్గా నేను ఈ గోల్, ఈ టార్గెట్ అచీవ్ చేసేదాకా స్ట్రైట్గా మొత్తం అదే ఫాలో అవుతా అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అవ్వండి, చేస్తారు మీరు. సరే భయ్యా, నువ్వు చెప్పింది మొత్తం ఫాలో అవుతాము, అసలు మేము ఫ్యాట్ ఎన్ని డేస్కి తక్కువ చేసుకుంటాం? ఇది చాలామందికి పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు పర్సన్ టు పర్సన్ అది డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి జెనెటికల్గా మెటబాలిజం మంచిగా ఉంది. ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతనికి మెటబాలిజం కొంచెం తక్కువ ఉంది, అండ్ ఆల్సో కొంచెం మజిల్ రికవరీ కానీ జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ ఇద్దరిలో సేమ్ ప్రాసెస్ చేశారంటే పర్సన్ ఏకి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, పర్సన్ బికి తక్కువ రిజల్ట్స్ వస్తాయి. అట్లా అని చెప్పి పర్సన్ ఏతో కంపేర్ చేసుకున్నాడంటే
పర్సన్ బి ఎప్పుడు ఫ్యాట్ లాస్ చేయలేడు. అందుకనే ఈ ఫిట్నెస్ జర్నీలో ఎవరిని కంపేర్ చేసుకోవద్దు, నిన్ను నువ్వు కంపేర్ చేసుకో. నువ్వు నిన్నటికన్నా ఈరోజు మంచిగా ఉండాలని చూసుకో, అంతే.